ఇవాళ పరిస్థితి ఎలా ఉంది తెలుసా? 48 ఏళ్ళు సినిమాలో పనిచేశాను కాబట్టి నేను చెప్పొచ్చుకోగలుగుతాను. వెరైటీ ఉంటేనే అసలు ఇప్పుడు లైక్ చేస్తున్నాను. ఇప్పుడు మాటలకు చూడు, నేను అందుకే ఎవరు రాశారని అడిగింది. ఎంత సింపుల్గా ఎంత బాగున్నాయి చూడు, సింపుల్ మాటలతో అలాగే ఉండాలి. నీకు అప్పట్లో ఆత్రేయ గారు రాసేవాడు అలాగే, ఆత్రేయ మనకు కూడా కొన్ని పాటలు రాశాడు. అసలు మాట్లాడుతా చెప్పేస్తారు. సరే అలా కుదరటం చాలా కష్టం, కుదరవు అలాగే. నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం. నాకు తమ్ముడు, మిత్రుడు బాబ్జీ, ఎప్పటి నుంచో మేము నాతో వర్క్ చేసిన వాడు బాబ్జీ. ఈవేళ పోలీసు వారి హెచ్చరిక అనే ఒక సినిమాని ఒక డిఫరెంట్ కథతో, పోలీసు వారి హెచ్చరిక అంటే ఏమి హెచ్చరికో మీకే తెలియాలి, వాళ్ళకి తెలియాలి, నాకు తెలుస్తుంది. బట్ డెఫినెట్గా పోలీసు వారు హెచ్చరిక చేస్తున్నారంటే అందులో ఏదో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంటుంది. తప్పకుండా తను ఏం చేస్తాడో నాకు తెలుసు, తప్పకుండా బాగుంటుంది. తప్పకుండా మీరు చూడండి. చూసి ఇవాళ నా చేతితో ఏదో నా మీద ఉన్న ప్రేమతో మీ అందరికీ నేను ఇష్టమని నాతో ఒక పాట ఓపెన్ చేయించాడు. చాలా గమ్మత్తుగా, చాలా సింపుల్గా మనం మాట్లాడుకుంటున్నట్టుగా ఉంది. అరే భలే ఉంది ఈ పాట, ఎవరు రాశారన్నా? నేనే రాశాను అన్నాడు. ఇతను రాసేస్తాడులేండి అన్నీ, ఏది ఏమైనా చాలా సింపుల్ వర్డ్స్ తోటి చాలా బాగుంది, నాకు నచ్చింది. మరి మీకు కూడా నచ్చుతుంది. తప్పకుండా వినండి, సినిమా చూడండి.